ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. ఎలా అనిపించింది గేమ్ చేంజర్ ట్రైలర్? ఓకే అన్న, అదే గేమ్ చేంజర్ ఇప్పుడే జస్ట్ ట్రైలర్ చూడడం జరిగింది. ట్రైలర్లో ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారు ట్రైలర్ లాంచ్ అని చెప్పడంతో ట్రైలర్ ఓపెనింగ్ అయిన తర్వాత ఒక రేంజ్లో అంటే ఎంజాయ్ చేసాం అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు స్టోరీ చూసుకున్న తర్వాత అన్ప్రెడిక్టబుల్ అనిపించింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే స్టోరీ అంటే మనం అనుకునే విధంగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందనే విధంగా అనిపించింది. అంటే ఆ విజువలైజేషన్స్ అవ్వచ్చు, కానీ ఆ గ్రాఫిక్స్ అవ్వచ్చు, నెక్స్ట్ విఎఫ్ఎక్స్ అవ్వచ్చు, ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట. అంటే శంకర్ గారి పర్ఫార్మెన్స్ అంటే ఇంకా మనం ఊహించుకోనక్కర్లేదు ఎలా ఉంటుంది అని. అంటే ఇంతకుముందు రోబో 2 అయినా అవ్వచ్చు, రోబో అయినా అవ్వచ్చు, అంటే అతని తాలూకు గ్రాఫిక్స్ అవ్వచ్చు, విజువల్స్ అవ్వచ్చు, అంటే ఉన్న లెవెల్ కన్నా ఒక రేంజ్లో ఉన్న లెవెల్లో ఉండబోతుందని తెలుస్తుంది. అది ప్రతి ఒక్కటి ఇంకా చూసుకున్నట్టయితే 10th మనం ఖచ్చితంగా ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఫీల్ అవుతాం అన్న. సినిమా ఖచ్చితంగా ఓవరాల్ సూపర్ హిట్ అవుద్ది అనేసి ఒక క్లారిటీ అయితే ఉందన్న. సాంగ్స్ బాగా, ఏ సాంగ్ బాగా మీకు బాగా నచ్చింది? అది మచ్చా మచ్చారే అంటే ఇంకా అది మామూలుగా దద్దరు వెళ్తుంది కదన్నా. అది ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ అసలు చెప్పుకోనక్కర్లేదు. అసలు ఆ సాంగ్లు ఆ గ్రాఫిక్స్ అవ్వచ్చు, ఇంతకు ముందు అసలు ఏ సినిమాలో కూడా అలాంటి చూడలేదు అనమాట. శంకర్ గారు విజువలైజేషన్స్ ఇంక మామూలుగా ఉండవు అనమాట. అంటే సోషల్ మీడియాలో అక్కడ చూసిన దోప్ దోప్ సాంగ్ ది గ్రేస్ ది బాగా వైరల్ అవుతుంది ఎక్కువ. మీ ట్రైలర్లో కానీ అదేమైనా చూపించారు? ట్రైలర్లో అదైతే చూపించడం అయితే చూపించలేదు, కానీ అది నెక్స్ట్ ట్రైలర్లో ఒక చూపించారు అన్న. గుర్రంతో స్విమ్మింగ్ చేస్తాడు రామ్ చరణ్, అదైతే నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్. అసలు ఆ పెర్ఫార్మెన్స్ అంటే ఈ గుర్రంతో రామ్ చరణ్ అనేది బాగా మూమెంట్స్ చాలా ఎక్కువైపోయాయి. ఇంతకుముందు మౌలి గారు రైట్స్ అని అడిగారు. అదే నెక్స్ట్ రాజమౌళి గారు కూడా దాని గురించి మాట్లాడారు అనమాట. అది చాలా ఫన్ అనిపించింది అనమాట. ఈ గుర్రంతో చేసే మూమెంట్స్ అన్ని నా ఒక్కరికే రైట్స్, ఇంక వేరే వాళ్ళకి ఇవ్వనక్కర్లేదు అని చెప్పేటప్పుడు అది ఆ క్రియేషన్ అనేది మామూలుగా లేదన్న. అది రామ్ చరణ్ గారు బాగా సెట్ అయిందని అనిపించింది నాకైతే. అంటే శ్రీకాంత్ గారి క్యారెక్టర్, ఎస్జే సూర్య గారు, సముద్రకి ఎవరిది బాగా ఇంపాక్ట్ ఉంది ట్రైలర్లో? అంటే వీళ్ళ ముగ్గురులో నాకు తెలిసి ఎక్కువ ఎస్జే సూర్య గారు పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఎందుకు అంటే అతను ఇందాక మాట్లాడేటప్పుడు కూడా ఎస్జే సూర్య గురించి ఎక్కువ మాట్లాడారు అనమాట అందరు కూడా. అతన్ని క్యారెక్టర్ కూడా వీళ్ళందరిలో కొద్దిగా పెద్ద క్యారెక్టర్ అనేసి నాకైతే అనిపించింది అన్న. వాళ్ళు చూపించే విధానం కానీ ట్రైలర్లో కూడా మనకు చూస్తే తెలుస్తుంది అది. అంటే ఐఏఎస్ ఐపీఎస్ క్యారెక్టర్ కదా, అంటే పొలిటికల్ క్యారెక్టర్ కూడా ఉంది. బట్ ఏది బాగా అంటే ఏపీలో జరిగే ఇన్సిడెంట్లు బట్టే ఉందా క్యారెక్టర్? ఏమైనా చేంజెస్ ఏమన్నా డిపార్ట్మెంట్కి సంబంధించి? అంటే నాకు తెలిసి మన ఏపీ పాలిటిక్స్ నెక్స్ట్ ఈ పాలిటిక్స్ సంబంధించి అయితే కాదనిపిస్తుంది అన్న. అంటే ఓన్లీ పర్సనల్ వ్యూలో అంటే ప్రతి ఒక్కరికి క్వశ్చన్ చేసేటట్టుగా అనిపించింది. నెక్స్ట్ అంటే ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ఇలాంటివి అంటే నిర్లక్ష్యాలు అవ్వచ్చు. నెక్స్ట్ అదొకటి చెప్పారన్న, ఒక డైలాగ్ చెప్పారనమాట. ఒక ముద్ద అనేసి ఒక వదిలేస్తే నెక్స్ట్ చీమలు 1,00,000 తింటాయి అని చెప్పారు. అంటే దాన్ని బట్టి ఒక డైలాగ్లో ఎంత అర్థం ఉందని తెలుసుకుంటే అంటే మన ప్రజలకి యూజ్ అయ్యే కంటెంట్ అనేసి తెలుస్తుందన్న. అంటే సమాజానికి ఉపయోగపడే స్టోరీ అనేసి అది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. అంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఒకే ఒక్కడు ఈ రేంజ్ కన్నా కొద్ది డిఫరెంట్గా ఉండబోతుంది అనేసి అనుకుంటున్నాను నేనైతే. ఏ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ కలెక్షన్? అంటే ఖచ్చితంగా అన్న ఇప్పుడు సంక్రాంతికి అయితే టాప్ మోస్ట్ ఫిల్మ్ అనేసి అనుకోవచ్చు అన్న. అంటే అందరిని అలా అని తక్కువ చేయట్లేదు. అంటే నాకు అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఒక రేంజ్కి వెళ్ళిపోయే సినిమా అనేసి అనిపించింది. శంకర్ గారు అంటేనే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి అని అంటారు. ఈ ట్రైలర్లో మీకు శంకర్ గారు మార్క్ పరంగా కానీ ఆయన డైరెక్షన్ పరంగా కానీ ఎట్లా అనిపించింది? అంటే ఇందాక శంకర్ గారు మాట్లాడుతూ ఒక్కరి పేరు చెప్పలేదన్న, మినిమం ఒక టీమ్ మెంబర్స్ అందరి పేరు కూడా చెప్పి గుర్తు చేసుకొని మాట్లాడారు. అలాంటిది వాళ్ళందరూ అంత కష్టపడేటప్పుడు శంకర్ గారు విజువలైజేషన్స్ అనేవి ఇంకా దానికి మించి ఉంటాయి అన్నమాట. అంటే టాప్ మోస్ట్ లెవెల్లో ఉంటాయని తెలుసు అది మనకి. అలాంటిది మరి ఇక్కడ అతని తాలు గ్రాఫిక్స్ ఇంకా మనం చెప్పుకోనక్కర్లేదు అన్న. ఎందుకు అని అంటే ఇంతకు ముందు సినిమాలు చూసుకున్నట్టయితే ఏ సినిమాలు చూసినా అతను టాప్ మోస్ట్ లెవెల్ ఇంక చెప్పుకున్నట్టయితే ఇంక నెక్స్ట్ అంటే మన ఇండియన్ ఫిలింలో రాజమౌళి అంత స్థాయికి వెళ్ళినవారు మన శంకర్ గారు అనుకోవచ్చు. అలాంటిది ఈరోజు రాజమౌళి గారు శంకర్ గారు ఇద్దరు కలిసి రావడం అనేది చాలా గ్రేట్ అనిపించింది. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు సార్? బాగున్నా. సార్ అంటే గేమ్ చేంజర్ ట్రైలర్ చూసాం, ఆల్మోస్ట్ 5 సాంగ్లు పెట్టారన్నారు. ఎవ్రీ సాంగ్ ప్రతి ఒక్క డ్యాన్స్ మాస్టర్ చెప్పారని ఇందా శంకర్ సార్ చెప్పారు. మీకు ఎట్లా అనిపించింది ట్రైలర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడంగానే? ఇప్పుడు ప్రెసెంట్ ఏపీలో జరిగే సంఘటనలానే అనిపిస్తుంది ట్రైలర్. అంటే ఐఏఎస్ ఐపీఎస్ క్యారెక్టర్ మీకు ఎట్లా అనిపిస్తుంది స్క్రీన్ వైస్ చూసుకునే సార్? అంటే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ క్యారెక్టర్లు ఏంటి, పూర్తి స్థాయి క్యారెక్టర్ల బిహేవియర్ ఏంటి అనేటువంటిది పూర్తిగా తెలియకపోయినా ట్రైలర్లో దే హ్యావ్ గివెన్ ఎ వండర్ఫుల్
ఆ హైప్ అనేటువంటిది కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్స్ తాలూకు ఇది కానీ ఆ క్యారెక్టర్స్లో రామ్ చరణ్ ముఖ్యంగా పర్ఫామ్ చేసిన విధానాన్ని డైరెక్టర్ శంకర్ గారు కూడా చాలా బాగా చెప్పారు. అంటే శంకర్ గారు ఎప్పుడు ఇంత లాంగ్ స్పీచ్ ఇవ్వడం మనం ఎప్పుడు చూడలే. ఆయన ప్రతి క్యారెక్టర్ని గురించి, ప్రతి ఆర్టిస్ట్ గురించి, ప్రతి టెక్నీషియన్ గురించి చాలా వివరంగా మాట్లాడారు ఆయన. సో మేకింగ్ వేవ్స్, ఇట్స్ మేకింగ్ సో మెనీ ఎక్స్పెక్టేషన్స్. అంటే శంకర్ గారి ఫిల్మ్ అంటేనే మనకి సార్ అంటే ఏఆర్ రెహమాన్ గారు గుర్తొస్తారు మ్యూజిక్ పరంగా. అట్లాంటి తమన్ గారి గురించి అంతగా అప్రిషియేట్ చేశారు. మీకు పర్టికులర్గా ఉన్న సాంగ్స్ పరంగా రిలీజ్ అయింది, మీకు బాగా ఏ సాంగ్ బాగా అనిపించింది? శంకర్ గారి మార్కో ఆ వీడియోగ్రఫీ సినిమా అంటే 24 క్లాప్స్ కనిపిస్తాయి కదా సార్ శంకర్ గారి సినిమా అంటేనే. మీకు ఈ సినిమాలో పర్టికులర్ ఏ సాంగ్ అనేది బాగా మీకు నచ్చింది? సాంగ్స్ ఆల్మోస్ట్ ఆల్ సాంగ్స్ బాగున్నాయి. మధ్య సాంగ్ ఒకటి, ఆ జరగండి అయితే ఇక జనాల మనసులో అలా నిలిచిపోయింది. చాలా కాలం నుంచి అది ప్లే అవుతూ వస్తుంది. దాని విజువల్స్, ఆడియో అంతా పడుతుంది. మ్యూజిక్ పరంగా తమన్ హ్యాస్ గివెన్ ఏ వండర్ఫుల్ అవుట్పుట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో తమన్ రైజింగ్ అనేటువంటిది ఎంత ఇదిలో ఉందో తెలుసు మనకి. పర్టికులర్గా నేను రెహమాన్ మిస్ అయ్యాను అనే ఫీలింగ్ లేనంత అద్భుతంగా తమను మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. నాకు నా ఫీలింగ్ వెరీ హ్యాపీ అని చెప్పి శంకర్ గారు చెప్పడం అనేటువంటిది తమన్కి గొప్ప సర్టిఫికెట్. అది ఆడియో అన్ని విధాలుగా సక్సెస్. సాంగ్స్ కానీ ముఖ్యంగా రీ రికార్డింగ్, ఇలాంటి ఫిల్మ్స్కి ఏంటంటే ద ఇమోషనల్ అవుట్ బర్స్ట్ అనేటువంటిది విపరీతంగా ఫెచ్ అవ్వాలి, ఆడియన్కి కనెక్ట్ అవ్వాలంటే రీ రికార్డింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ రీ రికార్డింగ్ విషయంలో చాలా గొప్పగా చేశాడు తమన్ అని చెప్పి శంకర్ గారు సర్టిఫికేట్ అనేటువంటిది తమన్కి ఒక మంచి అచీవ్మెంట్. రీసెంట్గా డోప్ సాంగ్ రిలీజ్ అవ్వగానే సోషల్ మీడియా అంతటా గ్రేస్ గాడ్ రామ్ చరణ్ గారు అని బాగా ఎక్కువ వీడియోస్ వైరల్ అవుతుంది. మీకు ఆ స్టెప్ చూడగానే మీకు ఎట్లా అనిపించింది? యాస్టీజ్ అంటే అంత డ్యూరేషన్ టైపు డ్యాన్స్ వేస్తూనే ఉంటారు కదా, కొంతమంది డ్యాన్స్ వేసినా సరే ఎక్కడో మిస్ అయింది, కానీ చరణ్ గారు వేసినంతసేపు ఆ గ్రేస్ అనేది ఫేస్లో కూడా బాగా కనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపించింది? 1 minute పాటు ఒక స్టెప్ని కంటిన్యూ చేయటం అనేటువంటిది డోప్ సాంగ్లో తను చేసినటువంటి ఎంత కష్టపడితే అది కూడాను చాలా విత్ ఇన్ 1 dayలో ముందు రోజునే ఫినిష్ చేశారు అని కూడా చెప్పారు. డోప్ సాంగ్లో ఒక్కొక్క యాక్చువల్గా స్టెప్స్ అనేటువంటి 10 seconds 15 seconds మ్యాక్సిమం చేశారంటే 30 seconds అనుకుంటుంది. అలా 1 minute పైన ఒక స్టెప్ కంటిన్యూగా వేయటం అనేటువంటిది ఇట్స్ రియల్ ఎంత హార్డ్ వర్క్ చేస్తే అది పాసిబుల్ అవుతుంది. చేయించిన డ్యాన్స్ మాస్టర్స్ కానీ చేసిన రామ్ చరణ్కి కానీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ట్రైలర్లో 1 డైలాగ్ ఉంది సార్, ఒక్క ముద్ద కావాలి అనేది. ఆ లైన్ అనేది దేన్ని ఉద్దేశించి జరుగుండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ట్రైలర్లో ఉన్న ఒక్క డైలాగే మొత్తం సిమ్టమ్, మొత్తం ఆ విజన్ మొత్తానికి. సాయి మాధవ్ గారు రాసినటువంటి డైలాగులు ప్రత్యేకంగా శంకర్ గారు ప్రస్తావించడం కూడా జరిగింది. అదేంటంటే సీన్ మొత్తం సీన్ ఏంటంటే మనకు తెలీదు, కానీ ఒక ఏనుగు వదిలేసిన ముద్ద కొన్ని లక్షల చీమలకు ఆహారం అవుతుందని చెప్పటం అంటే ఒక అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు చెయ్యనటువంటి అవినీతి ఉంటే అది ఎంతోమందికి ఇది అవుతుంది, ఫెచ్ అవుతుందని చెప్పడం అనేటువంటిది తన ఉద్దేశం ఉంటుంది. అది సీన్ మొత్తం చూస్తే కానీ తెలీదు. వెరీ వండర్ఫుల్ డైలాగ్. సినిమా అంటే అలాంటి డైలాగ్స్ చాలా రాశారు సాయి మాధవ్ గారు అనేటువంటిది చెప్తున్నారు శంకర్ గారు. చరణ్ గారు కూడా ఇప్పుడు బాగా పేషెన్స్ వెళ్ళి నేర్చుకొని రావాలని రాజమౌళి గారు చెప్పారని చెప్తున్నారు. ఈరోజు అలా రాజమౌళి గారు, శంకర్ గారు ఇద్దరు ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా, పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ గారు. ఎట్లా అనిపించింది సార్? అంటే ఇద్దరు వే ఆఫ్ టాకింగ్ గారి మాట్లాడడం కానీ, అంటే రాజమౌళి గారు చెప్పిన దాన్ని బట్టి మీకు ఎలా అనిపించింది? రాజమౌళి గారు ఈ రోజున శంకర్ గారి గురించి మాట్లాడిన మాటలు వింటే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. నిజంగా సినిమా అనేటువంటిది ఒక కమర్షియల్ ఇది అయినప్పటికీ కూడా కమర్షియల్కి లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. ఏ లిమిట్స్ దాటిపోయినా సరే మనం సినిమాని కరెక్ట్గా తీస్తే, కమర్షియల్ మెజర్మెంట్స్లో కరెక్ట్గా తీసినట్లయితే సినిమాని ఏ రేంజ్కైనా తీసుకువెళ్ళచ్చు. కమర్షియల్ వైబిలిటీ అనేటువంటిది ఎంత ఉందో చెప్పినటువంటి డైరెక్టర్ ఆయన. మా అందరికీ ఈయన ఇన్స్పిరేషన్, మా అందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి డైరెక్టర్ శంకర్ గారు అని చెప్పడం అనేది. ఎందుకంటే ఆ రోజు జెంటిల్మెన్ కానీ, అపరిచితుడు కానీ, ఒకే ఒకడు కానీ, భారతీయుడు కానీ, ఒకటేంటి ఒక రోబో కానీ, ఎన్ని సినిమాలైనా సినిమా యొక్క కమర్షియల్ స్టామినాని విశేషంగా పెంచినటువంటి డైరెక్టర్గా శంకర్ గారికి ఇది ఉంది. మనం ఈ రోజున పాన్ ఇండియా అని మాట్లాడుకుంటున్నాం, కానీ శంకర్ సినిమా ఈజ్ అ లాంగ్ బ్యాక్, ఇట్ ఈస్ అ నేషనల్ ఫ్లాగ్. నేషనల్ ఫ్లాగ్ అనేటువంటి దాన్ని భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా శాల్యూట్ చేస్తాం, ఎక్కడున్నా శాల్యూట్ చేస్తాం. అలా శంకర్ సినిమా అనేటువంటిది ఎక్కడున్నా కూడాను, ఏ భాషల్లో రిలీజ్ అయినా అన్ని సమస్త భారతీయ భాషల్లో కూడాను శాల్యూట్ చేసినటువంటి గొప్ప డైరెక్టర్ శంకర్. ఆ ఇదిని ఈ రోజున ఆ ఫ్లాగ్ని నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళినటువంటి డైరెక్టర్ మన రాజమౌళి గారు. రియల్లీ అలాంటి ఇద్దరు లెజెండరీ డైరెక్టర్స్ ఇద్దరిని ఒకే డయాస్ మీద చూస్తూ వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు అభినందించుకుంటున్న ఈ సన్నివేశం మాత్రం రియల్లీ అన్ఫర్గెటబుల్. ట్రైలర్లో ఎస్జే సూర్య గారు, సముద్రగర్ని గారు అండ్ శ్రీకాంత్ గారు ఎవరిది బాగా మీకు బాగా ఇంపాక్ట్ అనిపించింది? అది వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎవరికెవరు తగ్గేటువంటి వాళ్ళు కాదు, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ పెడితే మన శ్రీకాంత్ తక్కువ యాక్టర్ కాదు. అసలు శ్రీకాంత్కి
గారికి ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ పడితే ఆయన మంచి యాక్టర్, అది పడిన క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. సూర్య ఆయన ఒక అగ్రెసివ్ యాక్టర్, సముద్రకన్య అసలు యాక్ట్ చేస్తున్నాడో లేదో తెలియనట్టుగా ఉండేటువంటి ఒక సైలెంట్ యాక్టర్ సముద్రకన్య. సో దట్ ఈస్ వండర్ఫుల్. వాళ్ళు ముగ్గురు 3 క్యారెక్టర్ యాక్టర్స్ చేశారు. అలాగే జయరాజ్ కూడా చేసినట్టున్నారు. క్యారెక్టర్స్ పరంగా మాకు మంచి సపోర్ట్ దొరికిందని రామ్ చరణ్ చెప్పారు కదా ప్రత్యేకించి. అదే మూవీ సంక్రాంతి బదులో ఎటువంటి బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి బరిలో వెళ్తుంది కాబట్టి సంక్రాంతి బదులు ఎటువంటి కలెక్షన్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే సాధారణంగా సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇంత పెద్ద భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా, శంకర్ గారు ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్న సినిమా, 3 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్నది. దిల్ రాజు గారి మేకింగ్ వాల్యూస్ గురించి తెలుసు. తన పంపిణీ, ప్రదర్శన, నిర్మాణం 3 రంగాల్లో కూడా దిల్ రాజు గారి యొక్క కెపాసిటీ ఏంటో, ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటో మనందరికీ తెలిసిందే. కాబట్టి సినిమాని చాలా పెద్ద లెవెల్లో ప్రజెంట్ చేస్తున్నారు. సినిమా నిర్మాణం కానీ అన్ని విధాలుగా కూడా ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ బిగ్ సక్సెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది. సంక్రాంతికి కాంపిటీషన్ లేకపోతే ఏ టైంలో ఉంటుంది. అవతల డాకు మహారాజు వస్తుంది, ఒకవైపు సంక్రాంతికి వస్తుంది, ఇప్పుడు ఈ సినిమా వస్తుంది. అన్ని సినిమాలు మనకు ఎప్పుడైనా మనం కోరుకునేది సంక్రాంతి అనేటువంటిది ఎన్ని సినిమాలు వచ్చినా ఆదరించేటువంటి ఒక అద్భుతమైన అకేషన్. కాబట్టి ఏ సినిమాకి తగిన స్థాయి సక్సెస్ ఆ సినిమాకి లభిస్తుంది అనుకోవడంలో అలాంటి డౌట్ లేదు. ముఖ్యంగా గేమ్ చేంజర్ ఈస్ గోయింగ్ టు క్రియేట్. సార్, అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారితో జరిగింది ఈ ప్రోగ్రామ్. అసలు పబ్లిక్ కానీ ఫ్యాన్స్ కానీ ఎవరూ లేకుండా అంతా మీడియా వాళ్ళు ఎక్కువ ఈ మీడియా కెమెరాస్ అంతా జరిగింది. అంటే దీన్ని బట్టి అంటే ఎలా నెక్స్ట్ ఈవెంట్లు కూడా అన్ని పబ్లిక్ లేకుండా జరుగుద్దాం అనుకుంటున్నారా? అంటే రీసెంట్గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్, థియేటర్ దగ్గర పబ్లిక్ గ్యాదర్ అయిపోయి ఎలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తాం చూస్తూనే ఉన్నాం. అందుకే ఎక్కువగా పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఈ రోజున ఏముంది, క్షణాల్లో న్యూస్ వైరల్ అయిపోతుంది. ట్రైలర్ ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు జరిగిన ఈ ప్రెస్ మీటు, దీంట్లో మాట్లాడినటువంటి ప్రముఖులందరి యొక్క స్పీచెస్ అన్నీ కూడాను మరి వెళ్ళిపోయినాయి. ఈ మాత్రానికి ఇక్కడ థియేటర్లో 1,000-2,000 మందిని పోగేసుకుని మాట్లాడినంత మాత్రాన అది గ్రాండ్ ట్రెండ్ తగ్గుతుంది. ఇక నుంచి పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయటం కాదు, పబ్లిక్ ఎట్లాగో సినిమా చూడాలి, పబ్లిక్ని చూడటానికి జనం వెళ్ళకూడదు, సినిమా వాళ్ళు వెళ్ళకూడదు అనేటువంటిది అనుభవం మనకు ఎదురైన నేపథ్యంలో ఇప్పుడు అలా కాకుండా అందుకే సింపుల్గా చేశారు. ఓన్లీ మీడియా ఈ కాస్త దీనికి కూడా మళ్ళీ కొంతమంది పోలీసుల్ని సెక్యూరిటీగా పెట్టుకోవడానికి కూడా జరిగింది. ప్రికాషనరీ జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో ఒక ప్రికాషనరీ మెజర్గా మనం దీన్ని తీసుకోవాలి. అంటే ఏపీలో టికెట్ రేట్స్ మంచిగా హైక్ చేస్తున్నారు, బట్ తెలంగాణలో మాత్రం నార్మల్ రేట్. దీని మూలం డిస్ట్రిబ్యూటర్లకు కానీ ప్రొడ్యూసర్కి కానీ ఎట్లాంటి ఏమైనా నష్టాలు ఏమైనా ఏర్పడుతాయి? ఎకనామిక్స్లో చాలా వేరియేషన్ కనిపిస్తుంది. ఆంధ్రాలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి కానీ బెనిఫిట్ షోలో కనుక ఇచ్చినటువంటి హైప్ ఇక్కడ ఏంటంటే మొత్తం ఓవరాల్గా ఈ మధ్య రిలీజ్ అయినటువంటి పుష్ప సినిమాకి టికెట్ల రేటు పెంపు వల్ల దాదాపు 280 నుంచి 300 కోట్ల దాదాపు బెనిఫిట్ అయింది. అలాంటి ఒక బెనిఫిట్ని ఆంధ్రాలో మాత్రమే వచ్చింది, తెలంగాణలో రాలేదు, ఇంకా బెనిఫిట్ రాలేదు అంటే దాదాపు 150 కోట్లు మిస్ అయినట్టే. ఇది అనేటువంటిది రేపటి రోజున ఇంకా సినిమా రిలీజ్కి ఇంకా టైం ఉంది కాబట్టి, మిగతా 2 సినిమాలు కూడా పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆ విషయాన్ని ఏమైనా కన్సిడర్ చేసి లాస్ట్ మూమెంట్లో ఏమైనా ఒక పాజిటివ్ రియాక్షన్ ఇస్తారు. ఆయన అయితే అసెంబ్లీలో మాట్లాడటం ఆవేశంగా ఆ రోజున నేనున్నంత వరకు చేయడానికి వీల్లేదని అన్నమాట వాస్తవమే. కానీ బట్ రేపటి రోజున సినిమా పరిస్థితిని కానీ ఆయన కూడా సినిమాల పట్ల, సినిమా ఇండస్ట్రీ పట్ల ఒక సానుకూల దృక్పథం ఉంది తప్ప వ్యతిరేక దృక్పథం ఏమి లేదు సీఎం గారికి. ఆ జరిగిన ఇన్సిడెంట్ తాలూకు చిన్న హీటప్ తప్పితే. కాబట్టి సినిమా రిలీజ్ టైంకి ఆయన కూడాను సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. అలా జరగచ్చు అనుకుంటున్నాం. అంటే రీసెంట్గా గేమ్ చేంజర్ డల్లాస్లో ఈవెంట్ జరిగింది గ్లోబల్ వైజ్గా. అండ్ ఇంకా గ్లోబల్ వైజ్ చూసుకునేసరికి ఆడియన్స్ ఇంకా పెరుగుతూనే వస్తున్నారు. తెలుగు వాళ్ళే డల్లాస్లో గ్రాండ్గా వెల్కమ్ చేశారు రామ్ చరణ్ గారిని. ఇంకా ఆయన రేంజ్ ఎంతవరకు వెళ్ళొద్దు అనుకుంటున్నారు? మూవీ పరంగా చూసుకుంటే ఎంత కలెక్షన్ వైజ్గా వచ్చుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే గ్లోబల్ స్టార్ అనేటువంటిది మన ఆ RRRతోనే గ్లోబల్ స్టార్ స్థాయికి వెళ్ళిపోవటం, ఆ ప్రపంచవ్యాప్తంగా తనకు అభిమానులు ఏర్పడటం జరిగింది. ఇప్పుడు ఇది కూడాను ఇక సినిమా ఏ స్థాయి సక్సెస్ అవుతుంది, ఎన్ని వందల కోట్లు చేస్తుంది అనేటువంటిది ఇంకా పూర్తి స్థాయిలో మనకి ఇంకా తెలుగు, తమిళ, కన్నడ కూడాను వెర్షన్స్ 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాము. 5 లాంగ్వేజ్లో రిలీజ్ అయితే డెఫినెట్గా ఇట్ విల్ ఆల్సో రీచ్. ఇప్పుడు ఏ సినిమా చూసినా 1000 కోట్ల పై మార్కే తప్ప కింద మార్క్ అనేటువంటిది ఉండట్లేదు. ఈ పెద్ద పాన్ ఇండియా ఫిలిమ్స్ ఏవైనా సరే ఆ 1000 కోట్ల మార్క్ దాటడం అనేటువంటి సునాయాసంగా జరుగుతుంది. ఆ పైన ఎంత ఏమిటి అనేటువంటిది మనం వెయిట్ అండ్ సీ. ఇంకా సినిమా రిలీజ్కి ఇంకా పబ్లిసిటీ పరంగా హైప్, బజ్ అనేటువంటిది బాగా క్రియేట్ అయింది. రేపటి 4వ తారీఖున రాజమండ్రి దగ్గర జరగబోయేటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ తోటి
ఇక పీక్కి వెళ్తుంది 4వ తారీఖు తర్వాత. ఈ గేమ్ చేంజర్ ఫీవర్ అనేటువంటిది ఒక పీక్కి వెళ్తుంది. అప్పటి నుంచి ఇక సినిమా పట్ల ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ గెట్ ఏ వెరీ గుడ్ అండ్ గ్రేట్ ఓపెనింగ్స్ అనేటువంటి ఎక్స్పెక్టేషన్ మాత్రం. ఇందులో పవన్ కళ్యాణ్ గారే గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఏమయ్యా దీనికి దానికి సంబంధం, ఆయన గేమ్ చేంజర్ ఎప్పుడో అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ అవ్వడం అనేటువంటిది మామూలు గేమ్ చేంజర్ కాదు ఆయన. ఆ గేమ్ చేంజరే ఆ పొలిటికల్ గేమ్ చేంజరే ఈ సినిమా గేమ్ చేంజర్కి చీఫ్ గెస్ట్గా రావడం జరుగుతుంది. దిల్ రాజు గారు చెప్పారు ఏపీలో కొన్ని ఇష్యూస్ తీసుకునే దాని బేసే అని కూడా చెప్పారు రీసెంట్ ఈవెంట్లో. అది చాలా ఉత్కంఠ కలిగించేటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజెంట్గా రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యం కూడా ఇందులో ఉంటుంది. కొన్ని సీన్స్ కనెక్ట్ అవుతాయి పొలిటికల్గా అని కూడాను ఆయన చెప్పడం జరిగింది దిల్ రాజు గారు. కొంతలో కొంత సబ్జెక్ట్ గురించి లీక్ చేసినట్టే. దాని తాలూకు ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా విపరీతంగా ఉన్నాయి. ఎందుకంటే పొలిటికల్ సినిమాలో ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి, ఒక రాజకీయ నాయకుడికి మధ్య ఉండేటువంటి ఐపీఎస్ 2 క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. ఐఏఎస్ గెటప్లో కనిపిస్తున్నారు, ఐపీఎస్ గానే కనిపిస్తున్నారు. ఆ 2 క్యారెక్టర్స్కి మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది మంచి ఇది రంజుగా ఉండబోతుంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే.